మాకు 50 సంవత్సరాలు ఈ తెల్లి శంబరం అలా అవుతుందండి. పొల శంబరం శిశుపిల్లప్పుడు మా తాత తాతలు ఈ తెల్లి శంబరం అలా చేయగా చేయవస్తా ఉంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నాం. ఇప్పుడు ఆ పిల్లలు చెమ్మ చేస్తాం తెల్లి. ఇప్పుడు అప్పుడు పొల శంబరం ఇప్పుడు ఎస్ అవుతుందండి. చెంబరం నిన్ని అడుక్కొని ఆ తెల్లి శంబరం సాగుతుందండి. 15 రోజులు చంపరం 15 రోజులు చంపరం 15 రూపాయలు అందరి ఇవాళ గుడికెళ్ళింది. రాత్రి ఏమో జాతర ఇవాళ ఉపవాసాలు ఉండి ఎక్కడెక్కడ ఉపవాసాలు ఉండి ఇవాళ పోతుల పడుకొని అల్లి పోతా ఉపవాసం ఇవాళ తెల్లి జాతర ఇవాళ కొన్ని కోట్లు తెల్లికి అనుకొని ఆ తెల్లిచ్చి చూసి కదండి పిల్లలు ఇచ్చారు కదా అలా ఉంటాయండి. ఇప్పుడు వరకు మాకు వచ్చిందండి. ముందు కట్ చేసిపోయి 30 చంపలు 30 అంటాం. ఇప్పుడు తెల్లి చంపలు 30 అంటాం. ఈ ఆడోని 5 చాట్లేదు. పోతి ఎక్కడండి పెద్దూరు నుంచి మొత్తం నిలుస్తుందండి. ఆ తెల్లి చంపరం వెళ్ళమండి వస్తుంది. పెద్దూరు నిలుస్తుంది. పెద్దూరు ఎక్కడ అనుకుంటున్నామో తునియేరులో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. అక్కడ మొత్తాన్ని పోతుంది. ఆరు ముత్తోలు పెంచుతుంది. నా పేరు హాసిని. మా ఊరు గ్రామ దేవత ఈరోజు తీర్థం. సో ఇక్కడ మనుషుల్ని పడుకోబెట్టి పోతుల చేత తొక్కించారు. తీర్థము కూడా ఉంది. పోలేరమ్మ తల్లి మా ఊరు గ్రామ దేవత. ఇప్పుడైతే మాత్రం ఇంచుమించు నాకు తెలుసుకున్నాక నాకంటే ముందుంచే పురాణంగా జరుగుతుంది. ఇక్కడ నక్క అబ్బాయి గారు ఆయన ప్రెసిడెంట్ గ్రామ ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో జరిగేది. ఆయన ఈ మధ్యకాలంలో కాలం చేశారు. ఈ అబ్బాయి మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ఈ గుడి సంరక్షణ చేయడం అన్ని మంచి అంటే వాళ్ళే పెద్దలుగా ఉండి చేస్తున్నారు. ఏంటండి ఇక్కడ ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటండి? పోలేరమ్మ తల్లి జాతర. ఏం చేస్తారండి ఈరోజు అంటే అండి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలతో ఉండి ఒక మన పొద్దున్న సాయంకాలం దాకా ఉపవాసం ఉండి అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చేటప్పుడు ఆ పోతుని మీ జనం నుంచి ఎక్కుతూ తీసుకెళ్ళిపోతారు గుడికి. వాళ్ళు అదే అమ్మవారు వచ్చిందని సంతోషపడి మేము అందరం ఎవరింటికి వెళ్ళిపోతాం.
మా గుడి చరిత్ర. మార్చి నెలలో మనకి ఇక్కడికి వచ్చే కొత్త అమావాస్యకి ఈ పోలేరమ్మ జాతర అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మత్స్యకారులకు సంబంధించిన కుటుంబాలు చాలా వైభవంగా ఈ జాతరని జరుపుకుంటారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ పోలేరమ్మ జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రాముఖ్యం ఏమిటంటే ఒక పోతుని మొక్కుకుని వదిలేస్తారు. ఆ పోతు ముందు రోజు రాత్రి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి నిద్రిస్తుంది. ఆ పోతుని మొక్కుకున్న వాళ్ళందరూ కూడా రోజంతా ఉపవాసం ఉండి పొద్దు నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 4 గంటలకి అందరూ స్నానాలు చేసి ఎంతో పవిత్రంగా నేలపై పడుకుంటారు. అప్పుడు అమ్మవార్లు వచ్చి ఆ పోతుని జనాల మీద నడిపించి తీసుకెళ్ళి అక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి అమ్మవారికి మొక్కు తీరుస్తారు. ఈ విధంగా ఈ జాతర చాలా వైభవంగా జరుగుతుంది. చాలామంది కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి హైదరాబాద్లో అక్కడ జాబ్ చేస్తున్న కూడా కంపల్సరీ ఈ యాత్రకు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇది చాలా పవిత్రమైన యాత్ర. కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గం తాలూకా. ఏదైతే ఈరోజు మా ఊళ్ళో జరుగుతున్న జాతర పేరు శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర. ఇది గత నేను జన్మించిన ముందు నుంచి మా తాతల కాలం నుంచి ఇది మాకు ఆనవాయితీగా వస్తుంది. ఇది ఈ గ్రామాన్ని పాలించే పాలకులు ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే ఇది 3 రోజుల సంబరం. మొదటి రోజు పోలేరమ్మ అమ్మవారు తన పుట్టింటికి అత్తవారింటి నుంచి పుట్టింటికి తీసుకురావడం ఆనవాయితీ. ఏదైతే 3 రోజులు తన పుట్టింట్లో ఉంటే మళ్ళీ ఆ మూడో రోజు ఇది పెద్ద సంబరం అంటారు. ఈ సంబరం రోజున 3వ రోజు అత్తింటి నుంచి మళ్ళీ పుట్టింటి నుంచి మళ్ళీ అత్తింటికి దేపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈరోజు మా గ్రామం అంతా కలిసికట్టుగా అమ్మవారిని సాగనంపడం జరిగింది. ఈ గుడేమో అమ్మవారిది పుట్టిల్లు, అది అత్తరిల్లు. అత్తింటి నుంచి మళ్ళీ పుట్టింటికి ఆనవాయితీగా మళ్ళీ సాఫీగా పంపించి మళ్ళీ ఇదే సంవత్సరం మళ్ళీ ఇదే నక్షత్రంలో ఇదే నెల రోజుల్లో మళ్ళీ అమ్మవారికి సంబరం జరపడం జరుగుతుంది.